ఫస్ట్ మీరు ఏదైనా మీల్ తీసుకునే ముందు ఒక గ్లాస్లో ఒక పెద్ద టీ స్పూన్ యాపిల్ సిడర్ వినిగర్ కలుపుకొని తాగండి. అయితే ఒక యాపిల్ సిడర్ వినిగరే కావాలా? లేదు. మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సెకండ్ టిప్, మీల్ సీక్వెన్సింగ్. ఈ మీల్ సీక్వెన్సింగ్ గురించి నేనే కాదు, మీ ఫేవరెట్ హీరోయిన్ కూడా చెప్పింది. ఏం లేదండి, మీరు ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ ఫైబర్ తినాలి, సెకండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్, థర్డ్ కార్బోహైడ్రేట్స్. ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ 75% వరకు కూడా గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. So I realized that just by switching the food from switching the food around, like eating my vegetables first, eating my protein second, and then the carbs, kind of reduced the levels, kind of reduced that, that spike up straight. థర్డ్ టిప్, కుకింగ్, ఫ్రీజింగ్, రీహీటింగ్. అంటే మీరు ఫుడ్ వండగానే వేడివేడిగా తినేయకుండా దాన్ని ఫ్రీజ్ చేసి తర్వాత మళ్ళీ తీసి వేడి చేసుకొని తింటాం. దీని ద్వారాగా మీ ఫుడ్లో ఉన్న స్టార్చ్ అనేది రెసిస్టెంట్ స్టార్చ్గా మారుతుంది. సో ఈజీగా అబ్జర్వ్ అవ్వదు. సో అప్పుడు గ్లూకోజ్ స్పైక్స్ తక్కువగా ఉంటాయి. ఫోర్త్ టిప్, ఏదైనా సరే ఫుడ్ తిన్న వెంటనే పడుకోవద్దు. రాదర్ ఒక 10 to 15 minutes పాటు వాకింగ్ చేయండి, లేదంటే కాఫ్ రైజెస్ లాంటివి చేయండి. ఫిఫ్త్, రిగార్డింగ్ యువర్ స్లీప్. చెప్పాను కదా, తిన్న వెంటనే అయితే పడుకోవద్దు. అలానే రోజు మొత్తంలో షార్ట్ నాప్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అప్పుడు స్ట్రెస్ హార్మోన్ తగ్గి బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ లాస్ట్ మీల్ తర్వాత ఒక 2 hours తర్వాత మాత్రమే పడుకోవాలి. అయితే ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అని అంటే డిస్క్రిప్షన్ చూడండి.